దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము అంతరాయము. యోహాను సువార్త 7:37 ప్రకారము, ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెనని ఆహ్వానం పలుకుతున్నారండి. యేసు ప్రభు వేసిన కేక ఆధునిక పఠితులు అనేకులు భావించే దానికంటే మరింత గంభీరమైనది. యెరూషలేము సెలవు దినము గడపడానికి, పండుగలో పాల్గొనడానికి వచ్చిన జనముతో కిటకిటలాడిపోతుంది. పండుగలో ప్రజల దృష్టిని ఆకర్షించగలిగే అనువైన సమయమును ఆయన ఎంపిక చేసుకున్నారు. ఇది ఎలా ఏడాదికి ఒకసారి జరిగే పర్ణశాలల పండుగలో పాల్గొనడానికి వచ్చిన జనముతో యెరూషలేం నగరం కిక్కిరిసిపోయి ఉంది. ఇశ్రాయేలీల అరణ్య సంచారాలను జ్ఞాపకం చేసుకుంటూ యెరూషలేము పరిసరాల్లో అనగా 20 మైళ్ళ లోపు ఉన్న కుటుంబాలన్నీ తమ ఇళ్లను ఖాళీ చేసి పర్ణశాలలో లేదా గుడారాలలో ఉండాలి. చాలామంది ఈ వారం రోజులు యెరూషలేంలో ఉండడానికే నిర్ణయించుకుంటూ ఉంటారు. బంధువులు, స్నేహితులు కలుసుకొని దేవాలయం నుండి సీలోయం కోనేటి దాకా ఊరేగింపుగా వెళ్ళేవారు. యోహాను సువార్త 9:7 ప్రకారం కిక్కిరిసిన వీధుల గుండా సాగిపోతూ ప్రజలు యెరూషలేమును దేవుడు నీతి పాలన జరిగించే కాలాన్ని ఆశిస్తూ కీర్తనల గ్రంథం 113 నుండి 118 18 వరకు ఉన్న కీర్తనల గానం చేసేవారట. ఈ సంవత్సరం పండుగలో యేసు ప్రభు ఎవరిని కంటపడకుండా ఉండాలని ప్రయత్నం చేశారు. యోహాను సువార్త 7:2-10 ఆయన దేవాలయంలో బోధించారు. కానీ తనను తాను బహిరంగంగా వెల్లడించుకోవడానికి సరైన సమయం కోసం కనిపెడుతూ ఉన్నారు. అది పండుగ చివరి రోజు. 7 యోహాను సువార్త 7:37 ప్రకారం బహుశా ఊరేగింపు ముగింపు సందర్భం కావచ్చు. అంతకుముందు 6 రోజులుగా ప్రధాన యాజకుడు సీలోయం కోనేటిలో నుండి ఒక పళ్ళెంలో నీళ్లు తీసుకొని తిరిగి దేవాలయానికి వచ్చి ప్రజలందరూ చూచేలాగా వారి ఎదుట పారబోసేవాడు. ప్రతిరోజు ఆ సమయంలో ప్రజలు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కీర్తన గ్రంథం 118:1 ప్రకారం అని యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. కీర్తన గ్రంథం 118:25 ప్రకారం అని మరలా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని అనిపించేవారు. తరువాత వారు దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకున్నట్లుగా బలిపీఠ వైపు గొంజి, ఖర్జూరం మొదలైన కొమ్మలు వేసేవారు. ఆ తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత బలులు అర్పించేవారట. చివరి రోజు ప్రజలు మట్టలు ఊపడమే కాదు, సాంప్రదాయం ప్రకారము అమితోత్సాహంతో వాటిని ముక్కలు ముక్కలుగా విరగగొడతారు. అప్పుడు అకస్మాత్తుగా ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. ఆ మాట వినిపించింది. యోహాను సువార్త 7:37 ప్రకారం యేసు ప్రభు ఎంపిక చేసుకున్న సమయము, ఆయన తనను తాను వెల్లడించుకున్న తీరు తిరుగులేనిదండి. అనాదిగా ప్రజలు కనిపెడుతూ వచ్చిన క్రీస్తు తానే అని ఆయన వెల్లడించుకున్నారు. ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. ఈ విషయం ప్రజలు వెంటనే గుర్తుపట్టారు. 7:39-43 యోహాను వృత్తాంతానికి యోహాను సువార్త 7:37 కీలకమైందండి. ఇక అప్పటి నుండి ఆయన యూదుల అధికారులు నిర్బంధించారండి. యోహాను సువార్త 18:12 ప్రకారం అయితే జీవజలాన్ని మూసివేయాలని వారి ప్రయత్నం మాత్రం వ్యర్థమైందండి. ఆమేన్.